హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి రాయలసీమ స్పెషల్ తలకాయ కూర. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించినట్లు వీడియో మొత్తం చూడండి, తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఒకటి తలకాయ మొత్తము, ఇందులోనే కాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంకా సరే, స్టవ్ ఆన్ చేద్దాం. మన వాళ్ళు చాలా ఎక్కువ రాయలసీమ వాళ్ళు ఇష్టపడే ఫుడ్ తలకాయ కూర, మేక మాంసం, హోటల్ మాంసం ఇలా. ఓకే, ఇందులోకి పసుపు వచ్చేసి 1.5 స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 3 స్పూన్లు వేసాను. పులుసు కదండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మంట తగ్గించేసి ఒకసారి బాగా ఇది కలుపుకుందాం. గరిట పెట్టి కలపడానికి అవ్వదండి, ముక్కలు కాస్త ఎముకలు ఉంటాయి కదా ఇది, కాబట్టి ఇలా మంచిగా పాత్ర మొత్తం ఎగిరి వేస్తూ కలుపుకుంటే మనకు పసుపు ఉప్పు బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇందులో వాటర్ అంతా మంచిగా డ్రై అవ్వాలి, అందుకోసం మనకు కాస్త సమయం పడుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే అండి, కాస్త వాటర్ అంతా డ్రై అయిపోయింది సుమారుగా. చూద్దాం. వావ్, సూపర్. వాటర్ అయితే ఏం లేదండి, అంతా డ్రై అయిపోయింది. చూస్తున్నారు కదా ముక్కలు ఎంత బాగున్నాయో. సరే, ఇంకా మనం తాలింపు వేసుకుందాం. ఓకే అండి, మనం తలకాయ తీసి పక్కన పెట్టేసాము. ఇంకా మంచిగా డ్రై అయిపోయింది ఉప్పు పసుపులో. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవడానికి డేషా పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ మంచిగా హీట్ అయ్యింది. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ సాజీరా, అలాగే మసాలా దినుసులు చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా, లేకపోతే జాజికాయ, జాజిపత్రి ఇవన్నీ వేసుకున్నాము. వచ్చేసి 2 గడ్డలు ఉల్లిపాయలు, పెద్ద సైజు 2 తీసుకున్నానండి. కాస్త సన్నగా కట్ చేసుకోవాలి. మంచిగా వేయించుకోండి. ఉల్లిపాయ బాగా రెడ్ కలర్ అవ్వాల్సిందే, అప్పుడే తలకాయ పులుసుకి రుచి మరి కాస్త పెరుగుతుంది. ఉల్లిపాయలు వేగడానికి కాస్త సాల్ట్ వేసుకుందాం. 1-1.5 స్పూన్ అయినా పర్లేదు, మన పులుసుకు కాస్త సాల్ట్ ఎక్కువ పడుతుందండి. ఆల్రెడీ మనము అందులో వేసుకున్నాము తలకాయ కూరలో, ఇప్పుడు మళ్ళీ ఇందులో వేసుకున్నాము. ఉల్లిపాయలు వేగుతాయండి, ఒక 4-5 నిమిషాల్లో పచ్చి వేగుతుంది. వెయిట్ చేద్దాం. అలాగే ఒక 2 పచ్చిమిర్చి పెద్ద సైజువి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. కలుపుకోండి. ఉల్లిపాయల ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది. అవి వేగేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. వచ్చేసి కరివేపాకు ఒక గుప్పెడంత వేసేసుకోండి. కరివేపాకు కొంతమంది పులుసులో, తలకాయ పులుసులో అదేమంటారు, టమోటా కూడా వేసుకుంటారు. మన ఆంధ్ర సైడు చింతపండు పులుసుతోనే తలకాయ కూర చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఆ రెసిపీ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఓన్లీ చింతపండు పులుసే, టమోటా అవసరం లేదండి. చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, ట్రై చేయండి. కాస్త లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. మీరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు వీడియో చూస్తూ ఉంటే కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, చేసుకొని వాళ్ళు ఉంటే. అలాగే మెంతి కూర ఒక 2 కట్టలు. ఆయిల్లో వేయడం వలన అది మెంతి కూర మంచిగా డ్రై అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇదంతా వేగడానికి మరి కాస్త సమయం పడుతుంది. వెయిట్ చేద్దాం.
ఓకే చూద్దాం. ఉల్లిపాయ బాగా కాస్త రెడ్ కలర్ అయిపోయింది. సరే, ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. కలపండి. ఉల్లిపాయ టేస్టే అంత బాగా వస్తుంది స్మెల్. ఇక అల్లం వెల్లుల్లి వేసాక ఇంకా చెప్పనక్కర్లేదు. మనకు వంట చేసే వాళ్ళకు రోజు చూస్తూ ఉంటాము. ఆ ఫ్లేవర్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. స్వచ్ఛమైన గాలి ఎలాగో తాలింపు వేసినప్పుడు అంత మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సూపర్. అందులో మనం కాస్త పసుపు వేసుకుందాం. ఆల్రెడీ మనం మటన్లో వేసుకున్నాం తలకాయ కూరలో, అని ఇందులో కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకున్నాం. అలాగే కారం మాత్రం మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. నా టేస్ట్కి తగినంత నేను వేసి చూస్తాను. ఒక 5 స్పూన్లు వేసాను. పులుసు కదండి, కాస్త కారం ఎక్కువ పడుతుంది, వేసుకోండి. పులుసు వేసినప్పుడు అది కారం తగ్గుతుంది అన్నమాట. పులుపుతో తింటుంటే మనకి అంత అనిపించకపోవచ్చు. కాబట్టి కారం కాస్త ఎక్కువ వేసుకుంటే అప్పుడు మనకు స్పైసీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము, ఉప్పు పసుపు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదంతా బాగా ఆయిల్లో మగ్గాలి. చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం తలకాయ ముక్కలు వేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, మనం మంచిగా డ్రై చేసుకున్నాం కదా. ఇందులో ఆ పీసులన్నీ వేసేసుకుందాం. సూపర్. ఓకే అండి, మంచిగా కలుపుకుందాం. ఆ కారం ఫ్లేవర్ భలే వస్తుందండి. ఎంత మంచిగా కారంలో కలిసిపోవాలి మనకు ముక్కలన్నీ. సూపర్. చూస్తున్నారు కదా, తలకాయ కూర ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు పక్కన నేను హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసి హాట్ వాటర్ వేసుకుందాం. ఓకే అండి, హాట్ వాటర్ వేసుకుందాం. ఈజీగా ఒక 2-3 లీటర్లు వేసుకోవాలండి. ముక్కలు ఉడకాలంటే మనకు ఆ మాత్రం పడుతుంది. ఒక 3 లీటర్లు వాటర్ అయినా వేసుకోవాలి. మనకు అప్పుడు గ్రేవీతో 1 లీటర్ అయినా మంచిగా చిక్కగా పులుసు వస్తుంది అన్నమాట. పక్కన కాంచి వేసుకుంటున్నాను వాటరు. ఇప్పుడు అన్నీ వేసేస్తున్నా అండి. నేను 3 లీటర్ల దాకా తీసుకున్న వాటరు వేసేసి కలిపేసుకోండి. ఓకే, ఇది మనకు ఉడకాలంటే మినిమము 40 నిమిషాలు పడుతుందండి. అరగంట 3/4 గంట దగ్గర పడుతుంది. హ్యాపీగా ఇంకా పక్కన పెట్టేసుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది, వెయిట్ చేద్దాం. అదేమంటారు, చింతపండు నానేసుకోవాలండి. మంచిగా ఒక 100 గ్రాములు చింతపండు నానబెట్టేసుకుందాం. కూర ఉడికేలోపు మనకు పులుసు చింతపండు కూడా బాగా నానుతుంది. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే అండి, చూద్దాం. మనం తలకాయ కూర పెట్టి సుమారుగా 30-35 నిమిషాలు అవుతుంది. చెప్పాను కదా, ఉడకడానికి ఆ మాత్రం సమయం పడుతుంది. వావ్, పర్లేదు. వాటర్ అంతా మంచిగా దగ్గరికి అయిపోయింది. సూపర్. మనకు ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి మనం ముందు. ఒక పీస్ తీసి వాటర్లో అట్లా వేసి చూసుకుందామండి మెత్తగా అయిందో లేదో.
వేడిది అలాగే చున్నీకి అవ్వదు కదా మనకి. వాటర్లో వేసుకున్నాం. వావ్ సూపర్, మంచిగా ఉడికింది, మెత్తగా అయిపోయిందండి, సాఫ్ట్గా అయింది. ఇందులోకి ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం. ఒక చిన్న కప్పు కొబ్బరి అండి వేసేసుకొని మంచిగా కలిపేసుకో. ఎండు కొబ్బరి పొడి, కాస్త ఉడకాలి మనకి. ఒక కొబ్బరి కాస్త ఉడుకుబట్టి తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి మనం. ఈలోగా పులుసు పిండుకుందాం. చూద్దాం, మేము ఆల్రెడీ కొబ్బరి వేసాం, మంచిగా మరుగుతుంది. వావ్ సూపర్, చాలా బాగా దగ్గరికి అయిపోయిందండి. చాలు ఈ మాత్రము. ఇప్పుడు మనం ఇందులో పులుసు వేసుకోవాలి. లేదు, చింతపండు పులుసు వేసాక కాస్త చిక్కగా కూడా అవుతుంది మనకి. చెప్పాను కదా, 100 గ్రాములు తీసుకొని మంచిగా వాటర్ వేసి ఒక బౌల్కి పిండేసుకోండి. ఒకసారి అలా కలిపేసుకొని ఈ పులుసులో కూడా మనకి బాగా మరలాల, పులుసు వాసన వెళ్ళిపోవాలండి, పచ్చి వాసన లేకుండా మంచిగా ఉడకాలి. సూపర్, ఒకసారి మరలించుకుందాం. ఓకే అండి, చూద్దాం. పులుసు వేసాం కదా, వావ్ సూపర్, మంచిగా మరలుతుంది. సూపర్ అండి, చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా వచ్చింది. ఇందులో మనం ధనియాల పొడి వేసుకుందాం. ఒక 2 లేదా 3 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి మంచిగా. అలాగే 1 స్పూన్ గరం మసాలా. ఓకే, సరిపోతుందండి. వావ్, స్మెల్ అదిరిపోతుంది. మన ఆంధ్ర స్పెషల్ తలకాయ కూర అండి. పులుసు ఇలా పెట్టుకోండి చింతపండుతోనే, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త ఒక 2-3 నిమిషాలు అలా మరలనిద్దాం. మసాలా వేసాం కదా, కాసేపు అలా వదిలేద్దాం. ఓకే అండి, చూద్దాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వావ్, ఇదే అండి మన టేస్టీ ఆంధ్ర స్పెషల్ తలకాయ కూర పులుసు. ఇప్పుడు ఫైనల్గా మనము కస్తూరి మెంతి వేసుకుందాం. కాస్త అలా రాలుకోండి. సూపర్, చూస్తున్నారు కదా, వీడియో మొత్తం చూడండి. తప్పకుండా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఆంధ్ర స్పెషల్ తలకాయ కూర మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.